హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పండుగ వచ్చిందంటే భారతీయులకు ఎంతో సంబరం. సోదరుడు సంతోషంగా ఉండాలని సోదరి రాఖీ కడుతుంది. సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. రక్షాబంధన్ ఆచారం వెనుక కూడా పురాణ కథలున్నాయి. అసలు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తస్రావం మొదలైంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగులోని కొంత భాగాన్ని చింపి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది అనురాగానికి సంతోషపడిపోయి, ఎలాంటి పరిస్థితిలోనైనా నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం అయినప్పుడు శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. అప్పటి నుంచి రాఖీ పండుగను జరుపుకుంటున్నామని కొంతమంది కథగా చెప్తుంటారు. అదేవిధంగా పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాల యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయ స్థితిని చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. చూశారు కదా, ఈ రాఖీ పండుగ ఆ దేవతల కాలం నుండే అన్నా చెల్లెళ్ల రక్షణార్థం బంధాలను బలపరుచుకుంటూ రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. ఇదండి రాఖీ పండుగ విశిష్టత తెలుసుకున్నాం కదా. మీరందరూ అన్నా చెల్లెళ్లతో, అక్కా తమ్ముళ్లతో మీ బంధం ఎల్లప్పుడూ సంతోషంగా, బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.